ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆఫీసుల్లోనో లేదా సమాజంలోనో మీరు చెయ్యని తప్పుకి నిందారోపణలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వెనక గోతులు తీసే వ్యక్తులు ఉంటారు. జాగ్రత్త. వాళ్ళకి మీ వ్యక్తిగత విషయాలు మాత్రం చెప్పకండి. ఎందుకంటే వారు మీ రహస్యాలు బయటపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. నరదృష్టి ఎక్కువగా ఉంది. మీరు కొత్త కారు కొన్నా లేదా ఇల్లు కట్టినా చూసి ఓర్వలేనటువంటి వారు వాళ్ళ కంటి చూపు వల్ల మీకు చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి నరదృష్టి యంత్రాన్ని వేయించుకునే ప్రయత్నం చేయండి. సోదరులతో వివాదాలు, ముఖ్యంగా ఆస్తి పంపకాల విషయంలో కానీ, చిన్న చిన్న ఇంటి గొడవల్లో కానీ, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య మనస్పర్ధ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినా, ప్రాజెక్టు పూర్తి చేసినా ఆ క్రెడిట్ అంతా మీ పై అధికారులకు లేకపోతే సహ ఉద్యోగులకు వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. షేర్ మార్కెట్లో లేదా కొత్త బిజినెస్లు పెట్టినటువంటి చోట సరైనటువంటి రిటర్న్స్ రాక, పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాక ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. ప్రేమికులతో, కుటుంబ సభ్యులతో ఒక చిన్న మాట జారడం వల్ల పెద్ద గొడవ జరిగి సంబంధాలు పాడయ్యే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. షాపుల్లో అమ్మకాలు తగ్గిపోవడం లేదా స్టాక్ మార్కెట్లో అనుకోని నష్టాలు ఎదురవడం, ఎదుటివారు రెచ్చగొట్టినా సరే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల ఇబ్బందులు అలాగే కనపడతాయి. ముఖ్యంగా మౌనంగా ఉండడమే శ్రీరామ రక్ష. ఈరోజు రుణాలు ఇవ్వకపోవడం ఉత్తమం. తెలిసిన వాళ్లే కదా అని అప్పిస్తే ఆ డబ్బు తిరిగి రాకపోగా ఉన్న స్నేహం కూడా పాడవుతుంది. జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు కనపడలేదు. ఫ్లాట్లు అమ్మడానికి ఎంత ప్రయత్నించినా సరే కస్టమర్లు వెనకడుగు వేసే ప్రయత్నం కనపడుతోంది. రిజిస్ట్రేషన్ కూడా ఆటంకాలు కనపడుతున్నాయి. కావాల్సిన వారిని ఆదుకోవడం కోసం నష్టపోతారు. వేరే వాళ్ళకి లోన్ కోసం మీరు గ్యారంటీ సంతకాలు పెట్టినట్లయితే కనుక వారు కట్టకపోతే పరిభారం మీ మీద పడుతుంది. డబ్బు చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, పరాయి వ్యక్తులతో అనవసరమైనటువంటి సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం వల్ల మీ కుటుంబ గౌరవం తగ్గి వ్యక్తిగత జీవితం దెబ్బతినే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. చెడు పనులకి దూరంగా ఉండండి. వ్యసనాలకి లోబడడం లేదా అక్రమ పనులకి సహకరించడం వల్ల పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికులకి చిన్న చిన్న విషయాలకే గొడవ పడి మనస్పర్ధలు రావడం లేదా బ్రేకప్స్ జరిగే అవకాశం కనపడుతోంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడం, మిత ఆహారం తినడం మంచిది. విద్యార్థులు పేరెంట్స్ చెప్పినా సరే వినిపించుకోకుండా చెడు స్నేహాలు లేదా తప్పుడు కెరియర్ని ఎంచుకోవడం వల్ల భవిష్యత్తుని దెబ్బతీసుకుంటారు. జాగ్రత్త. ఉద్యోగస్తులకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలో చిన్న చిన్న తప్పుల వల్ల దురదృష్టవశాత్తు ఉద్యోగ అవకాశాలు చివరిలో వచ్చి చేయారి పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.